మన ధ్యానాంశము ఫెలోషిప్ విత్ లైట్, వెలుగుతో సహవాసం. మనం అందరం కూడా వెలుగుతో సహవాసం చేయాల్సినటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. ఈ లోకంలో ఎందరో ఎన్నో రకాలైన సహవాసం కలిగినటువంటి వారిగా ఉన్నారు. కొందరు త్రాగుబోతులతోనూ, కొందరు వివిధ రకాలైనటువంటి దొంగలతోనూ, మోసగాళ్లతోనూ, చీకటితోనూ సహవాసం చేసేటటువంటి వారుగా ఉన్నారు. కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన మనందరం కూడా వెలుగుతో సహవాసం చేయడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేశారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. వెలుగుతో సహవాసం అంటే మన లోపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. వెలుగుతో సహవాసం అనగానే ఎక్కడ ఏ విధమైనటువంటి ముడత, మచ్చ, డాగు, కళంకం ఏది ఉన్నా కానీ వెలుగులో కనబడుద్ది. ఎందుకు కానీ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళితే దాంట్లో లైట్ చాలా డిమ్గా ఉంటుంది. అక్కడికి వచ్చేవాళ్ళు నిజంగా భార్యాభర్తలు అయితే వెలుగు ఎక్కువగా ఉంటే వచ్చే నష్టమేమి లేదు. అక్కడికి వచ్చేవాళ్ళు వివిధ రకాలుగా ఉంటారో ఏమో మరి, అందుకనే లైట్ అంత బ్రైట్ గా ఉండదు, చీకటిగా ఉంటుంది. ఈ చీకటి అనేటటువంటిది అంటే కాస్త వెలుగున్నట్టు లేనట్టు, కనబడినట్టు ఇలా ఉండేటటువంటి విధానం మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ రోజు వెలుగుతో మనం సహవాసం చేస్తే మనం కూడా వెలుగు వలె మారిపోతాం కదా. దేవుని బిడ్డలారా, వెలుగైన దేవునితో మనం సహవాసం చేస్తూ ఉంటే ఎంత మంచిది కదా. ఆ వెలుగు ఏమైనదంటే, వెలుగు వాస్తవాన్ని, సత్యాన్ని బయలుపరిచేదిగా ఉంది. ట్రూ ఫెయిత్, సత్య విశ్వాసము. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాల్లో, అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. బిలీవ్ ఇన్ ద లైట్ దట్ యు మే బికమ్ సన్స్ ఆఫ్ లైట్. వెలుగునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు వెలుగు పిల్లలు అవుతారు, వెలుగు కుమారులు, వెలుగు కుమార్తెలు అవుతారు, వెలుగు సంబంధులు అవుతారు. కాబట్టి మనం విశ్వాసం దేనిలో పెట్టాం? వెలుగు. వెలుగంటే సత్యం, సత్యం అంటే యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నారంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అని యోహాను 14:6 అన్నాడు. జీసస్ సెడ్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో వన్ కమ్స్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మీరు రాలేరు, చేరలేరు అని ప్రభు చెప్తున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సత్యమునందలి విశ్వాసం. వెలుగు సత్యం, యేసయ్య సత్యం, యేసయ్యే ఆ సత్యం. ఆ సత్యమైనటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను 17:3లో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. ఎంత చక్కని మాట కదా. ఎవరికి నిత్య జీవం? ఎవరికి నిత్య జీవం అంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, తెలుసుకొనుటయే, ఆ వెలుగును, ఆ సత్యమును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం వెలుగుతో సహవాసమే మనకు నిత్య జీవం, వెలుగుతో సహవాసమే మనకు ఆశీర్వాదం, వెలుగుతో సహవాసమే మనకు రక్షణ, మనకు నిరీక్షణ, మనకు సమస్తం కూడా. అందుకనే మనం అందరం కూడా యేసు అనే ఈ వెలుగునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా, సత్య విశ్వాసమును కలిగిన వారుగా మనం ఉండాలి. ఇక రెండవది, ట్రూ పీపుల్, సత్యవర్తనులు. 1 యోహాను 3:21-22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగిననో అది ఆయన
వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. కాబట్టి మనం ఆయన దృష్టికి మనందరం కూడా ఎలా ఉన్నామంటే ఇష్టమైనవి చేయుచున్నాము. మనం దేవునికి ఇష్టమైనవి చేయాలి. సత్యవర్తనులు దేవునికి ఇష్టమైన వాటిని చేస్తారు. ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి వాటిని ఎవరు చేస్తారు? యేసు రక్తంలో కడగబడిన వారు, విమోచించబడిన వారు. ఆ తర్వాత వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచించబడిన బిడ్డలు, ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడి మరి మనం అందరం కూడా దేవుని ఎడల మన విశ్వాసాన్ని కలిగిన వారమై కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన గనుక మరి మనం అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం అందరం కూడా క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగేటట్లుగా మనందరం కూడా ఏం చేయాలో తెలుసా? ఆయనకి ఇష్టమైనట్టుగా సత్యవర్తనులుగా ఉండాలి. ఇక మూడో విషయం ఏంటంటే ట్రూ వాక్, సత్య నడక. దేవుని వాక్యంలో మనం చూస్తే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసం పుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులనుగా చేయును. యేసయ్య రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేశారు. మన వెలుగుతో మనం నడిచినప్పుడు మన నడక ఎలా ఉంటుందంటే సత్య నడక. అసత్యంతో కూడినటువంటి నడకగా కాకుండా సత్య నడకను కలిగి చక్కటి నడక కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవించేటటువంటి అవకాశాన్ని కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు దయచేస్తాడండి. కాబట్టి మనందరికి కూడా కావాల్సింది ఏంటో తెలుసా? ఇఫ్ యూ వాక్ in the light. So God's people should walk in the light because our God is light. మన దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. సో మనం కూడా దేవుని బిడ్డలం కదా, మనం కూడా చీకటిలో నడవకూడదు. చీకటి విధానాల్లో, చీకటి పద్ధతుల్లో, చీకటి ఆచారాల్లో, చీకటి సాంప్రదాయాల్లో మనం నడవకూడదు. వెలుగు సంబంధుల వలె, వెలుగు బిడ్డల వలె మనం దేవునిలో నడవాలి. అందుకనే యోహాను అంటాడు, 3వ యోహాను 1:4, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దేవుని బిడ్డలారా, లెట్ us have fellowship with the light. సత్య విశ్వాసం, సత్యవర్తనులు, ట్రూ పీపుల్, సత్య నడక, సత్యమునందు విశ్వాసముంచిన వారమై సత్యవర్తనులుగా జీవిస్తూ సత్యముతో కూడిన నడకను కలిగిన వారమై కుడికి కాని ఎడమకు కాని తొలగిపోకుండా నీకు ప్రియంగా, నీకు దగ్గరగా, నీకు అనుగుణంగా బ్రతకడానికి నీ సహాయం నాకు దయచేయి ప్రభువా అని ప్రభు పాద సన్నిధిలో ఉన్నటువంటి మనం వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, పూజనీయుడా, గొప్ప దేవా, నీ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా దేవా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయండి. ఈరోజు చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. ఆయన వెలుగుతో సహవాసం చేసేటటువంటి వారిగా, ఆ వెలుగుతో సహవాసం చేయడానికి సత్య విశ్వాసమును, సత్యవర్తనను, సత్య నడకను మేము కలిగిన వారమై కేవలం నీ నామానికి మహిమకరంగా జీవించగలడుకు సహాయం చేయండి. మా ప్రభు, మా దేశాన్ని కాపాడండి ప్రభువా. యేసు ప్రభు, నీ సన్నిధి మాకు దయచేయండి తండ్రి. నీ కృప మాకు చూపించండి ప్రభువా. ఎందరో నలిగిపోతున్నారు, ఎందరో నశించిపోతున్నారు, ఎందరో పీడించబడుతున్నారు, ఎందరో కొట్టబడుతున్నారు. వారందరికీ నెమ్మది, సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం. యేసురాజా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, గొప్ప కార్యం చేయండి, అద్భుతాలు చేయండి, అందరినీ కాపాడండి, అన్ని విధాలుగా సహాయం చేయండి. దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో కూడా ఉంచి ప్రతి కుటుంబాన్ని ఆవరించండి, ఆదుకోండి, ఆదరించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. కనికరం చూపించి బలపరచుమని కృపామయుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో
అందరి కుటుంబాలను కాపాడమని, అందరికీ కావలసిన ఆరోగ్యం, శక్తి, కృపా, బలం, నీ కాపుదల, నీ భద్రత అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.